Watch full episodes on Jio Hotstar. ఆల్బర్ట్ పింటో పెద్ద పెయింటర్. ఆయన మన ఫుర్ఫురి నగరానికి వచ్చారు. ఆల్బర్ట్ పింటో ఆయన నగరం అంతా కూడా ఆయన పెయింటింగ్స్ తో నింపేశారని విన్నాను. ఆయన పెయింటింగ్స్ చాలా మీనింగ్ఫుల్ గా ఉంటాయి. మనం కూడా మన ఊళ్ళో గోడల మీద అలాంటి పెయింటింగ్సే వేద్దాం, అది కూడా మెసేజ్ తో పాటు. ఐడియా చాలా బాగుంది కదా. సరే పద, ఈ రోజు నుంచే ఆ పని మొదలు పెడదాం. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. మోటు పొత్తుల తాలూకా పెయింటింగ్ ని ఇప్పుడు నేను పాడు చేయబోతున్నాను. నన్ను ఎవరు ఆపగలరు? వా బాస్, వావ్, ఎంత బాగా కవిత చెప్పారు. కవితల్ని వదిలిపెట్టు, నాతో పాటు రండి. పొత్తులు, మనం ఎలాంటి పెయింటింగ్ వెయ్యాలంటే ఆల్బర్ట్ పింటో గారు దాన్ని చూసి ఆశ్చర్యపోవాలి. అవును మోటు, ఫుర్ఫురి నగర్ లో కూడా పెద్ద పెద్ద పెయింటర్స్ ఉన్నారని చెప్పి ఆయనకు నిరూపిద్దాం మనం. వెరీ గుడ్. చాలా అద్భుతమైన పెయింటింగ్ వేశారు. ఇది చూడ్డానికి ఎలా ఉందంటే ఐఎమ్ క్యాచింగ్ ద థీఫ్, ద జాన్. థ్యాంక్ యూ చింగం గారు. అంతేకాదు ఆల్బర్ట్ పింటో గారు మా పెయింటింగ్ ని చూసి మెచ్చుకోవాలి. ఓకే మోటుపతులు, ఆల్ ద బెస్ట్. ఐఎమ్ గోయింగ్ ఆన్ రౌండ్ డ్యూటీ. బాయ్ బాయ్. జాన్, జాన్, నిన్ను వదిలిపెట్టను, నిన్ను వదిలిపెట్టను. పొత్తులు దీని తెయ్యి. నిన్ను వదిలిపెట్టను. ఇక మోటు నన్ను ఎలా పట్టుకుంటాడో నేను చూస్తాను. జాన్, ఈ రోజు నువ్వు తప్పించుకోలేవు. తప్పించుకుని ఎక్కడికి పారిపోతావో చూస్తాను. జాన్, అరే మోటు, అతను నీ తల మీదే ఉన్నాడు. అతని కిందకు దింపు. బాయ్ బాయ్. ఇంత నీచమైన పెయింటింగ్ ఎవరండి వేసింది? నిన్న రాత్రి ఏమో మోటు పొత్తులు ఇద్దరు కలిసి ఇక్కడ పెయింటింగ్ వేస్తున్నారని విన్నాను. ఇంత నీచమైన పెయింటింగ్ ఇలా వేస్తారని నేను కల్లో కూడా ఊహించలేదు. చూడండి ఆల్బర్ట్ పింటో. లగాయితో నా 20 అనుభవంలో ఇలాంటి దారుణమైన పెయింటింగ్ ని ఎక్కడా చూడలేదు. లేదు మిస్టర్, ఏ పెయింటర్ ఇలాంటి బ్లాక్ పెయింట్ తో జిగ్జాగ్ గా లైన్స్ గీయడు తెలుసా? దీని వెనకాల ఏదో విషయం ఉంది, అది ఆ పెయింటరే చెప్పగలడు తెలుసా? మోటు పొత్తులు గారు, ఈ విషయం మీరే చెప్పండి. ఈ పెయింటింగ్ లో అటువంటి విశేషం ఏముంది? పొత్తులు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు, త్వరగా ఆలోచించు. ఐడియా, ఇది ఏమిటో నేను చెబుతాను. చూడండి, దొంగ ఎంత తెలివైన వాడైనా సరే పోలీసుల చేతిలోంచి తప్పించుకోలేడు. పోలీసుల చేతికి చిక్కుతాడు. ఈ నల్ల తాడు ఉందే, ఇది పోలీసు పాశం. ఈ పెయింటింగ్ మెసేజ్ ఏమిటంటే దొంగ ఎంతగా పరిగెత్తినా సరే పోలీసుల చేతికి ఖచ్చితంగా దొరుకుతాడు. వావ్, వాట్ ఎ మెసేజ్, వాట్ ఎ మెసేజ్. గ్రేట్ గ్రేట్, ఎక్సలెంట్. ఈ రోజు రాత్రి మేము ఇంకో పెయింట్ వేయబోతున్నాం సార్.
అది కూడా ఒక గొప్ప మెసేజ్ తో. ఇట్స్ హానర్ టు హ్యావ్ యూ హియర్ సార్. ఇట్స్ ఆనర్ టు మీ ఆల్సో. మీరు చాలా బాగా పెయింటింగ్ చేశారు. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. హలో హలో మోటుపోతులు, నేను ఏం విన్నానంటే ఆల్బర్ట్ గారు మీ పెయింటింగ్ గురించి చాలా గొప్పగా పోయారని విన్నాను. ఐఎమ్ వెరీ సారీ. మీరు ఇంత గొప్ప కళాకారులని నాకు అసలు తెలియదు తెలుసా? అరే మరేం పర్వాలేదు, నువ్వు సారీ చెప్పావు కదా, మేము నిన్ను క్షమించేశాం. మోటు ఇతన్ని క్షమించవద్దు, వెంటనే ఇక్కడి నుంచి పంపించేయి. వెళ్తాను. వెళ్లే ముందర మీకు ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఏంటది? ఇదే. ఇప్పుడు మీ పెయింటింగ్ నాశనం చేయబోతున్నాను. జాన్, ఈ రోజు నీ పని అయిపోయింది. నేను నిన్ను వదిలిపెట్టను. జాన్, నా చేతుల్లోంచి తప్పించుకోలేవు. ఇప్పుడే ఏమైంది? చింగం గారు, జాన్ నా పెయింటింగ్ ని మళ్ళీ పాడు చేశాడు. ప్రతిసారి నా పెయింటింగ్ ని పాడు చేస్తున్నాడు. నువ్వేం దిగులు పడకు, వెళ్ళి చూద్దాం పద. ఇప్పుడు జాన్ ఏం చేశాడో. ఇప్పుడు దాన్ని చూడడం వల్ల ఏ పుణ్యమో రాదు. చింగన్ సార్, ఆ పెయింటింగ్ అంతా మొత్తం పాడైపోయింది. అరే, ఇవాళ కూడా అర్థం కాని పెయింటింగా? ఇది అసలు ఏమీ అర్థం కావడం లేదే. ఈ పెయింటింగ్ కూడా మోటుపతులు వేశారా? ఆహా, అవును. ఏం జరిగిందంటే, జరగడానికి ఏముంది, మీకు పెయింటింగ్ మీద ఆశ ఉంది కానీ మీకు పెయింటింగ్ చేయడం చేత కాదు. ఆల్బర్ట్ పింటో సార్ ని కాపీ చేస్తున్నారంతే. కాపీ చేయడానికి కూడా బుర్ర కావాలి, అర్థమైందా? మోటుపతులు గారు, మీలాంటి కళాకారులు ఇలాంటి పెయింటింగ్లు వేశారంటే ఖచ్చితంగా దీని వెనకాల బలమైన కారణం ఉండాలి. అది ఏంటో చెప్పండి. నేను చెబుతాను. ఇలా చూడండి, డస్ట్బిన్ లో ఈ కుర్రాడు చెత్త వేస్తున్నాడు. దీనికి అర్థం ఏమిటంటే చెత్తను డస్ట్బిన్ లోనే వేయాలి అని. ఇకపోతే చుట్టూ ఈ లైన్స్ ఉన్నాయి కదా, వీటికి అర్థం ఏమిటంటే మన దేశంలో మనమే ఏర్పాటు చేసుకున్న చెత్త అని. ఒకవేళ డస్ట్బిన్ లో చెత్త వేయకపోతే ఏదో ఒక రోజు ఈ దేశమే చెత్త కుండిగా మారిపోతుంది. వావ్, వాట్ అన్ ఐడియా, ఎక్సలెంట్. మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోకపోతే ఈ నగరం అంతా డస్ట్బిన్ గా మారిపోతుంది. యు ఆర్ గ్రేట్, యు ఆర్ గ్రేట్. మోటు, ఇదిగో. ఈ రోజు జాన్ నీ పెయింటింగ్స్ ని పాడు చేయడానికి ముందే నువ్వు ఇతనిపై పెయింటింగ్ చేయి. జాన్, ఈ రోజు నువ్వు పెయింటింగ్ చేస్తున్నావు. వద్దు, నాకు పెయింటింగ్ ఏమీ తెలియదు. చింగ సార్, నన్ను ఎలాగైనా కాపాడండి సార్. వెరీ సారీ. ఈ రోజు నువ్వు ఒక గొప్ప పెయింటర్వి కాబోతున్నావు. అవును జాన్, నీకంటే గొప్ప పెయింటర్ ఇంకెవరు ఉంటారు. ప్రజలందరూ బ్రష్ తో పెయింటింగ్ చేస్తారు, కానీ ఈ రోజున నువ్వు నీ బాడీ సాయంతోనే పెయింట్ చేయబోతున్నావు. సారీ, కాపాడి, నన్ను చేయకండి, నన్ను వదిలేయండి. బాడీ ఉంటేనే కదా పెయింటింగ్ వేయడానికి వీలవుతుంది. అయ్యో వద్దు. రండి సార్, చూడండి. ఇదేంటి? చూడండి సార్, మనం చెత్తని సరైన చోట వేసామంటే అప్పుడు ఊరంతా పరిశుభ్రంగా ఉంటుంది. ఊరు పరిశుభ్రంగా ఉంటే దేశం పరిశుభ్రంగా ఉంటుంది. మోటుపతులు, మీరు నిజంగానే గొప్ప పెయింటర్. ఈ సంతోషంలో కూడా నా చేతులు మాత్రమే ఉన్నాయి.
అరే ఇది జాన్ కదా, ఇతనికేమైంది? జాన్ పద, జైలుకు పద. ఇందులో నీ హస్తం ఉందో లేదో నేను నీకు అక్కడ చెప్తాను. చింగం గారు, నాకు తనను చూస్తుంటే ఇంకో విషయం గుర్తుకొస్తోంది, ఐడియా వస్తోంది. తనతో ఒక కొత్త పెయింటింగ్ ని మనం ప్లాన్ చేయొచ్చు. ఇంకా పెయింటింగ్ నా శరీరం తట్టుకోలేదు. నన్ను వదిలేయండి, నన్ను చేయొద్దు మాము. అరే ఏంటన్నయ్యా, ఏంటి విషయం? యాక్చువల్లీ చెప్పాలంటే నేను హాలీవుడ్ లో చాలా పెద్ద పేరున్న డైరెక్టర్. నేను ప్రొడ్యూసర్ కూడా. మీరు నా సినిమాలోని యాక్ట్ చేస్తారా? ఏంటి, నేను హీరోనా? అవును, హీరోయే. మేము చిన్న బడ్జెట్ లో సినిమా తీస్తున్నాం. మీకు రెమ్యునరేషన్ 20 crores మాత్రమే ఇస్తాం. 20 కోట్ల? ఇది చాలా తక్కువ. ఇంతకన్నా మేము ఎక్కువ ఇచ్చుకోలేము. ఏ డైరెక్టర్ గారు, 20 కోట్ల? వీడికి 20,000 ఇస్తే యాక్ట్ చేస్తాడండి. 20 కోట్లు అన్నారు కదా, ఆనందంతో కళ్ళు తిరిగి కింద పడిపోనాడు. ఓ మోటానా, లే అన్నా, లే అన్నా. ఐఎమ్ డొనాల్డో. మీరు మా సినిమాలో యాక్ట్ చేస్తారా? ఎస్ 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 ఎస్. ఓకే, మా సినిమా పూర్తయిన తర్వాత మీకు ఆ మొత్తం డబ్బు 20 కోట్లు ఇవ్వగలం. కానీ మీ శరీరం ఎక్కువగా ఉంది, తగ్గించాలి. దానికి పిట్ట తిండి తినాలి. మీరు ఎగరాలి, పరిగెత్తాలి, డాన్స్ ఆడాలి. పరిగెడతాను. ఈ రోజు నుంచి బాగా ఎక్సర్సైజ్ చేస్తాను. అంతేకాదు, నేను పిచ్చుకులాగా తింటాను. అరే, నేను చెప్పిన దానికి ఇలాగ పిట్టలాగా నోరు పెట్టి తినమని కాదు. మీరు కొద్దిగా తినాలి, లిటిల్. ఓకే, వన్ లాస్ట్ టైం ఈ సమోసాలు తినొచ్చా? లాస్ట్ టైం ప్లీజ్. ఓకే, లాస్ట్ టైం ఒక్కసారి మాత్రం తినండి. కానీ ఆ తర్వాత మీరు మళ్ళీ తినకూడదు, ఎందుకంటే హీరోకి ఫుడ్ చాలా ప్రమాదకరం. ఓకే సార్, నేను తర్వాత కలుస్తాను. రామోటు, ఇదిగో నీకోసమే భోజనం సిద్ధం చేశాను, వచ్చి తిను. పిచ్చుకలాగే తినాలి. పతులు, ఈ రోజు నుంచి నేను పిచ్చుకలాగా కొద్దిగానే తినాలి. ఇతనికేమైంది? అరే మోటు, ఏమిటి ఎంత కొంచెం తింటున్నావు? ఒకే ఒక్క స్పూనా? అవును, నేను ఇంతే తింటాను, పిచ్చుకలాగా. అరే మోటు, నీకసలు ఏమయ్యింది? నువ్వు అసలు మోటువేనా లేకపోతే మోటుకి డూప్లికేట్ వా? అరే పతులు, నేను మోటుని. విషయం ఏంటంటే, నేను హాలీవుడ్ సినిమాలో హీరో అయ్యే అవకాశం వచ్చింది. నీకు తెలుసా నాకు ఎంత డబ్బిస్తానన్నారో? 20 కోట్లు. 20 కోట్ల? అరే మోటు, ఇంత పెద్ద అమౌంట్ నీకు ఎవరిస్తున్నారు? హాలీవుడ్ ప్రొడ్యూసర్ నాకు సైన్ చేసి ఇచ్చాడు. ఈ రోజు నుంచి నేను వెయిట్ తగ్గించుకోవాలి. నేను పిచ్చుకలాగా ఆహారం తింటాను. ఒక్క స్పూను, ఓన్లీ 1 స్పూన్ తినాలంతే, ఒక్క చెంచా. అరే రే, అది కూడా ఎక్కువే. నాలా తినాలంటే సగం స్పూనే తినాలి. అరే మోటు, ఏం చేస్తున్నావు? ఇంకా ఎన్ని రోజులని ఇలాగే ఉంటావు? హే మోటు పతులు, త్వరగా రండి. బ్యాంకులో దొంగతనం జరిగింది. జాన్ దొంగతనం చేసి పారిపోతున్నాడు.
జాన్ ఆగు పోతులు నేను పరిగెత్తలేను అలసిపోయాను అరే మోటు చెప్పాను కదా బాగా తిను ప్రాపర్ గా భోజనం చెయ్యి అని నువ్వు భోజనం మానేస్తే ఇలాగే బలహీనమైపోతావు హే మోటుపతులు జాన్ ని పట్టుకున్నారా? లేదు చింగం గారు నేను పరిగెత్తలేకపోయాను నాకు బాగా నీరసం వచ్చేసింది చెంగన్ సార్ ఇతనికి హాలీవుడ్ సినిమాలో హీరో అవ్వాలనే కోరిక పుట్టింది యమ్మా! పక్షిలాగా తిండి తిని బలహీనుడైపోయాడు నువ్వేం మాట్లాడుతున్నావు? హాలీవుడ్ ఫిలిం లో హీరోనా? ఎవరో నేను బాగా మోసం చేశారు. సార్ నాకు బాగా నీరసం వచ్చేసింది నేను కొద్ది దూరం కూడా పరిగెత్తలేకపోయాను చింగం గారు ఏమన్నారంటే ఎవరో నిన్ను మోసం చేస్తున్నారు అని నిన్ను చింగం పాడు చేస్తున్నాడు. చింగం సార్ ఆయన కెరియర్ చూసుకోనమండి, మీ కెరియర్ మీరు చూసుకోండి. నువ్వే చెప్పు, ప్రజలు ఆయన ఏమని పిలుస్తారు? ఇన్స్పెక్టర్ చింగం. మరి నిన్నేమని పిలుస్తారు? మోటు. అందుకే నీకు ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు ఆయన ఇన్స్పెక్టర్ కాదు, ఎస్పీ అవుతారు. ఆ తర్వాత కమిషనర్ కూడా అవుతారు. కానీ నువ్వేం చేస్తున్నావు అంటే ఆయనకి సహాయం చేసి ఆయన్ని పాడు చేస్తున్నావు. నీ కెరియర్ ను కూడా పాడు చేసుకుంటున్నావు. నువ్వు సూపర్ స్టార్ అవ్వబోతున్నావు. నువ్వు ఆయన మాట వినకుండా నీ కెరియర్ చూసుకో. దొంగలందరినీ పట్టుకోవడం ఇన్స్పెక్టర్ గా ఆయన పని, అది నీ పని మాత్రం కాదు. ఎస్ సార్ అర్థమైంది. పిచ్చుకలాగా ఆహారం తింటాను, ఇంకా ఎక్సర్సైజ్ చేస్తాను, తర్వాత హీరో అవుతాను హాలీవుడ్ లో. చింగన్ సార్ ఏదో ఒక వంక పెట్టి మోటు దృష్టిని మనమందరం మరల్చాలి. ఒక ఐడియా వచ్చింది. టీ కొట్టు బాబాయ్. సువాసన పిచ్చుకలాగా ఆహారం తినాలి, పిచ్చుకలాగా. నేను సమోసాలు తినలేకపోతున్నాను, నేను సమోసాలు తినలేకపోతున్నాను. నేను హీరో నవ్వాలి, నేను హీరో నవ్వాలి. మోటు, జాన్ దొంగతనం చేసి పారిపోతున్నాడు. దొంగతనం. నువ్వు త్వరగా రా. జాన్ ఓ మోటు, ఆగు. నువ్వు ఎక్కడికి పరిగెడుతున్నావు? జాన్ ని పట్టుకోవడానికి. జాన్ను పట్టుకోవడం సింగం గారి పని. దీన్ని నువ్వు పట్టుకో. ఈ బ్యాగ్ పట్టుకొని నువ్వు రన్నింగ్ చేయి. ఇది ఒక ఎక్సర్సైజ్. ఎస్ ఎస్ ఎస్. ఆగు. ఆ బ్యాగ్ ని ఇప్పుడు బరువు లేకుండా ఎక్సర్సైజ్ చెయ్యి. మోటు నువ్వు ఎక్కడున్నావు? జాన్ ని ఎందుకని పట్టుకోలేదు చెప్పు. లేదు నేను జాగింగ్ చేస్తున్నాను. ఈ సీసీటీవీ ఫుటేజ్ లో నీ చేతికి బ్యాగ్ అలా వచ్చింది? అదా, ఆ బ్యాగ్ మా ప్రొడ్యూసర్ గారిది. ప్రొడ్యూసరా? ఒకవేళ తను జానే ఉంటాడా? జానే నిన్ను మూర్ఖుని చేస్తున్నాడా ఏమిటి? పతులు ఒక్క నిమిషం. తన గడ్డం మీసం తీసేసి టోపీ తీసేస్తే అచ్చం జాన్ లాగే ఉంటాడు. అరే మోటు, తను జాన్ లాగా కాదు, అచ్చం జానే. నిన్ను పక్షిలాగా తినమని చెప్పి నీ బలాన్ని తగ్గించి నిన్ను బలహీనుణ్ణి చేశాడు. ఎందుకంటే నువ్వు పరిగెత్తుకెళ్ళి అతని పట్టుకోకూడదని. అతనికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి. అలాగే చేద్దాం, కానీ నాకు అంతకన్నా ముందు కడుపు నిండా భోజనం పెట్టాలి. తిను.
అరే ప్రొడ్యూసర్ అన్నయ్య బయటికి రండి. ఏమయ్యింది? ఇదిగో చూడండి అన్నయ్య, మీరు తినడానికి ఇవన్నీ తీసుకొచ్చాను. విషయం ఏంటంటే ఇన్నాళ్ళు నేను కొద్దిగానే తిన్నాను కదా, ఇక మిగిలిపోయినవన్నీ కూడా మీరు తింటారని ప్రత్యేకంగా మీకోసం తీసుకొచ్చాను. రండి రండి, ఇవన్నీ తినండి. వద్దు వద్దు వద్దు, నేను వీటిని తిన్ను. వీల్లేదు, తిని తీరాల్సిందే, లేదంటే నేనే తినిపిస్తాను. వద్దు వద్దు, వద్దు, నువ్వు తినకూడదు. ఫిట్నెస్ గా ఉండాలి, ఎందుకంటే నువ్వే నా సినిమా హీరోవి. సన్నబడాలా, ఫిట్ గా ఉండాలా? ఎందుకంటే నేను పరిగెత్తుకొచ్చి నిన్ను పట్టుకోకూడదు కదా, అవునా? నా రహస్యం మొత్తం బయట పడిపోయింది బావా. అవును మిస్టర్ జొనాల్డో, ఇక తినడం మొదలు పెట్టు, లేదంటే ఎంతకు మించి నేను తెల్లాను. మిస్టర్ జొనాల్డో, ఎంత తినగలవో అంత తిను, ఎందుకంటే జైల్లో నువ్వు పక్షుల్లా తినాల్సి వస్తుంది, అర్థమైందా? Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.